మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఒక్కసారి ఇలా స్టఫ్డ్ జాలపెనో చేసుకోండి, చాలా రుచిగా ఉంటాయండి. ఇందుకు గాను 1/2 కిలో బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి. జార్లోకి 1 కప్పు పప్పులు వేసుకోండి, 4 వెల్లుల్లిపాయలు వేసుకోండి, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఎక్కువగా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు తురిమి ఎలా ఆరబెట్టుకోవాలో ఇంతకుముందు వీడియోలో కోకోనట్ టిప్స్ అని పెట్టానండి. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల 15 రోజులైనా కొబ్బరి చెడదండి. 1/2 కప్పు కొబ్బరి వేసుకోండి, 2 ఎండుమిరపకాయలు వేసుకోండి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, నున్నగా మిక్సీకి వేసుకోండి. కొద్దిగా తురిమిన క్యారెట్ తీసుకోండి, 1 మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరుక్కోండి, కొద్దిగా కొత్తిమీరని తరిగి పెట్టుకోండి. మనం మిక్సీకి వేసుకున్నదంతా వేసుకుని బాగా కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, అంతా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత బజ్జీ మిరపకాయల్ని ఇలా ఒక్కవైపు మాత్రమే తరుక్కోండి, రెండో వైపు కట్ కాకుండా చూసుకోండి. ఈ విధంగా ఇందులోని విత్తనాలన్నీ నేను తీసేస్తున్నానండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే వాటిని అలాగే ఉంచుకోండి. చూడండి, ఇలా తీసేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని స్టఫ్ చేసుకోండి. ఇదంతా ఆయిల్లో ఇడిగిపోకుండా ఇలా చక్కగా దారం చుట్టుకోండి. చూపిస్తున్నాను చూడండి, ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్లో విడుక్కోదండి. అన్నింటినీ ఇలా రెడీ చేసుకోండి. బాండ్లీలో నూనె వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుని బాగా గోళించుకోండి. చూడండి, చక్కగా గోళిపోయాయి కదా. థ్రెడ్ కూడా ఇలా ఈజీగా తీసేసుకోవచ్చండి. చూడండి ఎంత ఈజీగా థ్రెడ్ వచ్చేసిందో. అంతే, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ జాలపెనోస్ రెడీ అయిపోయాయండి. దీన్ని చపాతీ అన్నం దేంట్లోకైనా సరే చాలా బాగుంటాయండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ మిగిలిపోయిన పొడిని పడేయకండి. మనం మిరపకాయలు గోళించుకున్నాం కదా, అందులోనే కొద్దిగా నూనె పెట్టుకొని చూడండి ఇదంతా వేసుకుని బాగా కాసేపు మగ్గనివ్వండి. ఇందులోకి అన్నం వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.